నమస్తే అండి. మీ పేరు? పరసాపుల్లారా. ఏం చేస్తుంటారండి? మేము మామూలుగా ఈ నాటు మూటాలు అవి మామూలు వరకే చేస్తాను. ఇప్పుడు జగన్ గారి పరిపాలన చూశారు 5 సంవత్సరాలు, మీకు ఏ విధంగా అనిపించింది సార్? జగన్ గారి పరిపాలన చూసుకుంటే ఈ 5 సంవత్సరాలలో ఒక 20-30 సంవత్సరాలు వెనకపోయినట్టు అనిపిస్తుంది. డెవలప్ అనేది లేదు. మాట ఇచ్చింది ఒకటి, చేసేది ఒకటి, చెప్పేది ఒకటి, చేసింది ఒకటి. ఒక అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని తప్పుపరచడానికి ఇంకొక అన్యాయం చేయటం, ఒక స్కామ్ చేసి ఆ స్కామ్ కనపడకుండా ఇంకో స్కామ్ చేయటం, మళ్ళీ వైనాట్ 175 అంటాడు. వైనాట్ 175 అనడానికి అసలు ఆయన ఏ అభివృద్ధి చేశారు? అభివృద్ధి అనేది శూన్యం, 0%. ఒక రోడ్డు లేదు, ఒక ఇల్లు కట్టింది లేదు, ఒక జాబ్ ఇచ్చింది లేదు. ఇంకెలా అడుగుతాడు? ఈ 5 సంవత్సరాలలో మద్యపాన నిషేధం చేసి ప్రతి ఒక్క ఇంటికి వచ్చి ఓటు అడుగుతా అన్నాడు. మద్యపాన నిషేధం చేయాల, ఏది లేదు, శూన్యం. తిరువూరు నుండి కొలిపూడి శ్రీనివాసరావు గారు, నల్లగడ్డ స్వామిదాస్ గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారనుకుంటున్నారు మీరు? తిరువూరు నుంచి చెప్పాలంటే నల్లగడ్డ స్వామిదాస్ గారు మొన్నటి వరకు టీడీపీలోనే ఉండి టీడీపీ నా ఊపిరి, టీడీపీ నా ప్రాణం అని జగన్ పైన అనేక వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలు చేసి మళ్ళీ ఏది లేకోకుండా వైసీపీలో జాయిన్ అయ్యాడు వెళ్ళి. ఆయన ఎలా వేస్తారు ఓట్లు? ఆయన ఆల్రెడీ ఒకసారి పరిపాలించినప్పుడు తిరువూరు ప్రజల నియోజకవర్గంలో ఉన్న అందరు ప్రజలకే తెలుసు. ఎలా ప్రతి ఒక్కటి 20 రూపాయలకు కూడా బిల్లు తీసుకున్న చరిత్ర వాళ్ళది. స్టడీ అంత మాత్రం, మాటలు సౌంగ్ లేవు. కొలికపూడి శ్రీనివాస్ గారు అమరావతి పోరాట యోధుడు, ఉద్యమకారుడు, ఉన్నత విద్యావంతుడు అయినటువంటి వ్యక్తి మన కొలికపూడి శ్రీనివాస్ గారు. ఆయన వస్తే తిరువూరు నియోజకవర్గం 100% డెవలప్ అవుతుందని నా ప్రగాఢంగా చెప్తున్నా. విజయవాడ ఎంపీలుగా కేసినేని చిన్ని గారు, నాని గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారనుకుంటున్నారు మీరు? విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా మనకి అంతకు ముందర వాళ్ళ అన్నగారు అయినటువంటి ఆ వ్యక్తి కూడా వైసీపీలోనే ఉండి ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళారు. ఇంతకు ముందర ఇప్పుడు దాకా కూడా 2 పర్యాయాలు 10 సంవత్సరాలు గెలిపించింది మన టీడీపీ తరపు నుంచి గెలిచి ఏదీ చేయకోకుండా మళ్ళీ ఇప్పుడు వైసీపీలోకి పోయి ఇన్ని రోజుల నుంచి ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలుగా ఎంపీగా గెలిచారుగా. 10 సంవత్సరాల నుంచి ఈ మొత్తం ఆయన పార్లమెంటు సభ్యులు ఉన్న పరిధిలో వాటికి ఎంతవరకు ఎప్పుడూ తిరగని వ్యక్తి. మన చిన్ని గారు వచ్చినప్పుడు చిన్ని గారు చేసే పనులు చూసి నాకన్నా మా తమ్ముడు బాగా చేస్తాడు, ఆయనకన్నా బాగా చేయాలని చెప్పేసి నేను గెలవాలనుకుని అంటుండ. కాబట్టి ఆయన అయితే కలిసే స్కోప్ లేదు. ఎందుకంటే 10 సంవత్సరాలు చేసి చూశారు. ఒక్కరింటికి కూడా పోయి కలిసింది లేదు, ఏం లేదు. చిన్ని గారు ఎక్కడున్నా కానీ ఏది ఉన్నా కానీ అసలు రైతులనక పగలనక వాననక ఎండనక తిరుగుతూనే ఉన్నారు. ఆహర్నేసులు కష్టపడుతున్నారు. కాబట్టి కంపల్సరీగా పార్లమెంటు తరఫున మన కేసినేని చిన్ని గారు కంపల్సరిగా భారీ మెజారిటీతో గెలుస్తారు. తిరువూరు నియోజకవర్గం తరఫున కొలికపూడి శ్రీనివాసరావు గారు ఈజీగా ఆల్రెడీ గెలుపు అయిపోయింది, మెజారిటీ కోసం తిరుగుతున్నారు అంతే. ఎంత మెజారిటీ రావచ్చు సార్ మీరు? ఇంచుమించు నాకు తెలిసి 40,000+. రేపు రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి రావాలని మీరు కోరుకుంటున్నారు? ప్రజల పాలన రావాలని కోరుకుంటున్నాను. ఆ ప్రజల పాలన ఎలా అంటే ఎన్డీఏ కూటమి. చంద్రబాబు గారు అనే వ్యక్తి చాలా అనుభవజ్ఞుడు, పవన్ కళ్యాణ్ గారు ఉత్తేజపరుడు, మోడీ గారు మహానేత. వీళ్ళు ముగ్గురు కలిస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నల్లేరు మీద నడక. మీ పేరు? రవీంద్ర. ఏం చేస్తుంటారండి? మెకానిక్ షాప్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు 5 సంవత్సరాలు, మీకు ఏ విధంగా అనిపించింది సార్? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అనేది మాటలకే తప్ప వర్క్ కూడా ఎక్కడ కూడా శూన్యం అండి. అదేవిధంగా మెయిన్ నిరుపేద విద్యా వ్యవస్థ అనేది జాబ్ క్యాలెండర్ తీస్తానన్నాడు, అది ఎక్కడ కూడా తీసిన దర్దాపులో లేదు. ప్లస్ ఏంటంటే ఇంకొకటి రోడ్లు వ్యవస్థ అంధకారంగా ఉంది, అభివృద్ధి అనేది శూన్యం. ఇప్పుడు తిరువూరు నుండి కొలిపూడి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా స్వామిదాస్ గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారనుకుంటున్నారు మీరు? కొలికపూడి శ్రీనివాసరావు తిరువూరు నియోజకవర్గంలో 18,000 నుంచి 20,000 ఓట్లు మెజార్టీతో గెలుస్తారు. ఎందుకండి ఆయన? కూటమి అభ్యర్థి బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలయికతో ఈ ఆంధ్ర రాష్ట్రం భవిష్యత్తు బాగుండాలని నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, వారి ముగ్గురు కలయికతో 2014లో ఏ విధంగా అయితే జరిగిందో 2024లో కూడా అలాగే జరుగుద్దని రాష్ట్రం వ్యవస్థ భారతదేశం మొత్తం కూడా మన ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు. విజయవాడ చూసుకున్నట్టయితే విజయవాడ ఎంపీలుగా కేసినేని చిన్ని గారు, నాని గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారనుకుంటున్నారు మీరు? కేసినేని చిన్ని గారు గెలుస్తారు. ఎందుకని? ఇతను కొత్తగా రాకతో అతనికి ముక్కుసూటి వ్యవహారం కేసినేని నాని గారు. ఇతను
మనసు స్వభావం కలిగిన వ్యక్తి, చెప్తే వింటాడు, మంచి రిసీవింగ్ కూడా బాగుంటుంది. జగన్ గారు వై నాట్ 175 అంటున్నారు, దాని మీద మీ అభిప్రాయం సార్? వై నాట్ 175 అంటే అది చెప్పుకుంటాను కదండి, అది అమలవు. ఏంటంటే వాళ్ళ విధి విధానాలతో వాళ్ళు ఏదో 107 అనే ఒక గంభీర అహంకారంతోనే చెప్పుకుంటాం తప్ప అవన్నీ అనేది వేస్ట్ అండి. అవి అదే రాష్ట్రంలో రేపు జరగబోతున్న ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి రావాలని మీరు కోరుకుంటున్నారు? కూటమి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 175కి 175 కూటమి సీట్లు వస్తాయి. అది పక్కా, అవి వస్తాయంటారా? పక్కా. ఏం చేస్తుంటారండి? నాది అగ్రికల్చర్ అండి. నాకు మామిడి తోటలోను వరి పొలాలు ఉన్నాయి. మీ పేరు సార్? నా పేరు శ్యాంప్రసాద్, ఉయ్యూరు శ్యాంప్రసాద్, రాజుపేట, తిరువురు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసారు 5 సంవత్సరాలు, మీకు ఏ విధంగా అనిపించింది సార్? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటే ఇది ఒక పరిపాలన అండి, అది ఒక పరిపాలన. అది ఆయన ఏదో ఆ సీట్లో కూర్చున్నాడు, ఇక్కడ జనాలు మామూలుగా మన వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. ఇది పరిపాలన అనేది ఎవరు అనరు. ఆయన ముఖ్యమంత్రి, మరి అందరూ ప్రజలు ఈ టైపులో లేదు అసలు. అదండి, ఈ ఒక డెవలప్మెంట్ అనేది లేదు. రోడ్ల పరిస్థితి చూశారు కదా, మేమే చాలా చోట్ల మా జనసేన పార్టీ తరఫు నుంచి ఎన్నో కార్యక్రమాలు చేసాము. రోడ్లు గుంతలు పడి ఉంటే ఎక్కడికక్కడ ట్రాక్టర్లతో మేమే ఈ పాతిళ్ళు ఎక్కడన్నా పగలగొడితే ఆ మట్టి అంతా తీసుకెళ్ళి దాంట్లో డబ్బు చేయటం, అంతా కొద్దిగా లెవెల్ చేయటం చేసాం. రోడ్ల పరిస్థితి అలా ఉన్నాయి. మా తిరువూరులో మెయిన్ రోడ్ల పరిస్థితే బాగాలేదు. ఇంకా ఇసుక పెరిగిపోయింది. ఇసుక బిల్డింగ్స్ కట్టించుకుందామని చెప్పి చూసే వాళ్ళకు కూడా ఇసుక దొరక్క చాలా ఇబ్బంది పడ్డారు. తర్వాత టాపీ వర్కర్లు అందరూ కూడా ఇబ్బంది పడ్డారు. ఇవన్నీ తెలిసిందే కదా మీకు. ప్రతిదీ మద్యపానం నిషేధం అన్నారు. మద్యపానం గురించి అసలు ఊసే అత్తలేదు. నిషేధం గురించి విచిత్రమైన బ్రాండ్స్ అన్నీ పెట్టేసి జనాలకి ఇబ్బందికరంగా బ్రాండ్లు ఏదో తాగటానికి బాగలేదు, అవి మన బ్రాండ్లు కాదు, ఎక్కడెక్కడే ఉన్నాయి, అది సారా కలుగుతుంది దాంట్లో అని చెప్పేసి కొంతమంది తాగిన వాళ్ళు ఎక్స్పైర్ అయిపోయారు. మిగిలిన వాళ్ళు అందరూ కూడా ఇక్కడ పక్కనే మనకి తిరువూరుకి 2 కిలోమీటర్ల దూరంలో తెలంగాణ బోర్డర్ ఉంది, ముత్తగూడెంలో. అక్కడ తెలంగాణ స్టేట్ వాళ్ళు మంచి బ్రాండ్స్ అమ్ముతున్నారని చెప్పేసి తిరువూరు మొత్తం వెళ్ళటం, అక్కడ తాగటం, వచ్చేటప్పుడు ఏదో బండికి తగలటం, కింద పడి చచ్చిపోవడం. నిన్న మొన్న రాజపేటలో ఒక అతను కాటేపల్లి కాంతారావు అని చెప్పి తిరువూరులో ఇట్లా ఏదో జస్ట్ ఏదో సండేనో పండగనో వెళ్ళి ముందు వేసుకుని వస్తా కింద పడిపోయి విజన్ స్కూల్ దగ్గర కింద పడి చనిపోయాడు. అదండి పరిస్థితి తిరువూరులో. జగన్ గారు వై నాట్ 175 అంటున్నారు, దాని మీద మీ అభిప్రాయం? వై నాట్ 175 అనేది మేము అంటాం, వై నాట్ 175 అనేది. దాని గురించి ఆయనకి ఇక అంత ఓవర్ కాన్ఫిడెన్సు అన్నీ రావు. ఈసారి జనాలు అందరూ వ్యతిరేకతతో ఉన్నారు. తిరువూరు నుండి కొలిపూడి శ్రీనివాసరావు గారు, నల్లగడ్డ స్వామిదాస్ గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారనుకుంటున్నాను మీరు? నేను కొలిపూడి శ్రీనివాసరావు గారే గెలుస్తారని చెప్పి మా ఉద్దేశం అండి. నల్లగడ్డ స్వామిదాస్ గారు గతంలో 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా చేశారు, తర్వాత 2 సార్లు ఓడిపోయారు తెలుగుదేశం పార్టీ తరఫున. ఇప్పుడు ఆయన గారికి టికెట్ రాకుండా పోయేసరికి అందులోంచి జంప్ అయిపోయి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు తిట్టడం. నిన్నటిదాకేమో చంద్రబాబు గారు దేవుడు, ఆరాధ్య దేవం, అది ఇది అన్నాడు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు టికెట్ ఎత్తారేసరికి జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతుంటూ కూర్చున్నాడు. ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలే లేవు తిరువూరుకి. రక్షణ నిధి గారు ఉన్నప్పుడు కూడా 2 పర్యాయాలు కూడా తెలుసు కదా, కట్లేరు బ్రిడ్జ్ అన్నారు, తర్వాత ఇంకోటి అన్నారు, ఏమీ జరగలేదు. ఈయన గారి వల్ల కూడా అదే అయింది. ఎందుకంటే పైన ఉన్నది ఎవరంటే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్వామిదాస్ గారు అయినా ఒకటే, రక్షణ నిధి గారు అయినా ఒకటే, ఇంకోళ్ళైనా ఒకటే. అదండి స్వామిదాస్ గారి పరిస్థితి. మన కొలిపూడి శ్రీనివాసరావు గారు ఆయన విద్యావంతుడు. ఆయన మన ముస్లిమ్స్కి ఒక వెహికల్ చచ్చిపోయిన తర్వాత తీసుకెళ్తారు కదా, బాడీని తీసుకెళ్ళడానికి ఒక వెహికల్ స్పాన్సర్ చేశారు. తర్వాత ఆ దర్గాని డెవలప్ చేయడానికి 10 లక్షలు ఫండ్స్ ఇస్తా అన్నారు. 10th క్లాస్ పాస్ అయిన పిల్లలకి 10,000 రూపాయలు, పాస్ అయిన వెంటనే రిజల్ట్ రాగానే 10,000 రూపాయలు ఇస్తా అని చెప్పి వాగ్దానం చేశారు. అది కూడా నెరవేర్చుకుంటున్నారు. ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు మున్సిపల్లు. విజయవాడ ఎంపీలుగా కేశినేని చిన్ని గారు, నాని గారు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? చిన్ని గారే గెలుస్తారని చెప్పి మా ఉద్దేశం అండి. ఎందుకంటే ఈయన కూడా జంప్ అయ్యి అందుట్లోకి వెళ్ళిపోయి
నాని గారు కూడా చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని ఇప్పుడు ఏదో జగన్ గారిని పొగుడుతున్నారు. అదండి. రాష్ట్రంలో రేపు జరగబోయే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి రావాలని మీరు కోరుకుంటున్నారు? బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి రాబోయే ఎన్నికల్లో 110 స్థానాలు గెలుచుకుంటుందని చెప్పి